సో మీ ఉద్దేశంలో మీ ఊర్లో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటో మాకు చెప్తే మేము కూడా విని తరిస్తాం అనమాట. ఎక్స్ ఫర్ క్షీరసాగర మదనంలో అమృతం తర్వాత అమ్మాయిలు మెచ్చింది నిన్నే ప్రదీప్. స్టార్టింగ్ 2-3 లైన్లు అర్థం కాలేదు కానీ లాస్ట్ లైన్ మాత్రం బాగా అర్థమైంది. థ్యాంక్ యూ. పి ఫర్ పబ్లిక్ లో ఇష్టం ఉండదు, అంతా ప్రైవేట్ గానే. ఈ మధ్యన అబ్బాయిలందరూ తేడాగా తయారయ్యారు. చిప్పు అండి. ఆర్ ఫర్ రింగ్ లో ఫింగర్, రిబ్బన్ పై రోజ్. ఆ రోజ్ పెట్టింది నువ్వే ప్రదీప్. ఎక్కడైనా ఓకే కానీ ఇక్కడ వద్దు ప్రదీప్. అందరున్నారు. సన్న జాజిలా పుట్టేసిందిరో, మల్లె తీగల చుట్టేసిందిరో, తేనె తీగల కుట్టేసిందిరో సుందరి. ఈ సుందరి అందం తాడుతో కట్టేసిందిరో, మొత్తం మందునే పెట్టేసిందిరో, కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి. ఈ సుందరి సోకే కుక్కినాదిరో, నాజూకే మెక్కినాదిరో, దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్యాంకు చెక్కులు ఇవ్వరు. ఓకే కట్టినాదిరో, గుండెకే పెట్టినాదిరో, లాయికే కొట్టినాను, డబ్బు బండి తీసి ట్రాకు మీద పెట్టినాను. సన్న జాజిలా పుట్టేసిందిరో, మల్లె తీగల చుట్టేసిందిరో, తేనె తీగల చుట్టేసిందిరో సుందరి. ఈ సుందరి అందం తాడుతో కట్టేసిందిరో. ఎస్ ఫర్ సముద్రపు ఒడ్డు, సంతూర్ సబ్బు, ఏది మన మధ్య అడ్డం రాదు ప్రదీప్. నదికి పోలేదా సామి? నదిలో నాకేం పని. ఇంకో ఎస్ ఫర్ సమంత వద్దు, కాజల్ వద్దు, నాకు నీకు నేను, ఈ జన్మకి ఇదే చాలు ప్రదీప్. నీతో ఉంటే చాలు, గుర్తురావు నిమిషాలు, అల్లుకోవ మనసంతా హాయి పరిమళాలు. నీతో ఉంటే చాలు, నిదురపోవు సరదాలు, కథలు కథలు మొదలేగా కొత్త అనుభవాలు. నువ్వే వైపు వెళుతున్నా, నీతో ఉంటే చాలు, వచ్చే జన్మలెన్నైనా నీతో ఉంటే చాలు. థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఎనర్జీ. అంటే అప్పుడప్పుడు ఫ్లోలో ఫాలో అవుతూ ఉంటాం మనం. అండ్ నా ఎనర్జీ చూసి మీకు, మీ ఎనర్జీ చూసి నాకు, ఇలా ఫ్లోలో ఫాలో అవుతాం. మా సుబ్బారావు కూడా ఇలాగే ఫాలో అవుదాం అనుకున్నాడు. సరే కొత్తగా పెళ్ళైంది, ఆ బాధలో బార్కి వెళ్ళాడు. సరే మంచి కాస్ట్లీ బార్కి వెళ్ళాడు. అండ్ పక్క టేబుల్లో ఈ టేబుల్ ఆ టేబుల్ అందరూ కూర్చుని ఉన్నారు. ఇటు సైడ్ చూసాడు. పక్క టేబుల్ చూడగానే ఆయన బేరర్ రాగానే జానీ వాకర్ సింగిల్ అన్నాడు. ఓ అనుకున్నాడు. ఇటు సైడ్ బేరర్ ఆడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళగానే బ్లాక్ డాగ్ సింగిల్ అన్నాడు. ఇటు సైడ్ బేరర్ ఇతని దగ్గరికి వచ్చాడు. ఐఎమ్ సుబ్బారావు మ్యారీడ్, 1 daughter 1 son. పక్కోడిని ఫాలో అయితే నిజంగా మనం కూడా చాలా ఇబ్బందులు ఫాలో అవుతాం. మీరు అలా ఫాలో అయ్యి ఏమైనా కష్టాల్లో పడ్డారా? పక్కోడు చేశాడు కదా అని మనం ఫాలో అయ్యి. నేను కొన్ని ఫ్రెండ్లు మాల్ కి వెళ్ళామన్నమాట. నేను కొన్ని ఫ్రెండ్లు మంచి తెలుగు కదా మంది. ఒక వాడేమో నన్ను పక్కకి పిలిచి బాత్రూమ్ తో తోడుకురా అన్నాడు. ఇదేంట్రా బాత్రూమ్ కి తోడు అని నేను కొంచెం డౌట్ అనుకుని వెళ్ళాను. ఇంకోసారి బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత స్టాల్ లో కూర తోడు కనమన్నారు. ఇప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చింది. తలుపు క్లోజ్ చేశాడు, మళ్ళీ చెడ్డి కూర విప్పాడు. బ్రతకాలనుకుని పారిపోయాను. నేను మొత్తం టాపిక్ అంతా ఇంకో సైడ్ పెట్టాను. నీ తెలుగు ఎందుకు ఇలా ఉంది? అమెరికాలోనే పెరిగాను. పెరుగు ఒకటే, మజ్జిగ లేదు. ఓకే. చుట్టాలు విజిట్ చేయడానికి వచ్చాను. సో తెలుగు ఎలాగా ఇంట్లో తెలుగు మాట్లాడతారా?
ఇంట్లో తెలుగు మాట్లాడు. సో అక్కడ ఎప్పటి నుంచి ఉన్నావు US లో? 2000 నుంచి. సో అక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్? చాలా మంది. తెలుగు సినిమాలు అవన్నీ చూస్తావా అక్కడ? చూస్తా. ఓకే అర్థమవుతాయి అన్ని పూర్తిగా? అర్థమవుతాయి. నాకు ఇంగ్లీష్ సినిమాలు ఎలా అర్థమవుతాయి, నీకు తెలుగు సినిమాలు అలా అర్థమవుతాయి. అటు ఇటుగా. మా కోసం ఒక పాట పాడవా? అబ్బని తీయని దెబ్బ ఎంత లేతగా నిరో అబ్బా అబ్బా బా. అంత కొత్తవి కాకుండా ఇంకేమైనా పాటలు వచ్చా నీకు? నీతోనే డాన్స్ కులై నీతోనే పార్టీ. ఇంకా ఇంకో పాట. అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు. సరే ఇవన్నీ వద్దు కానీ గౌతమి పుత్ర శాతకర్ణి నుంచి పాడు. సమయం లేదు మిత్రమా శరణమా రణమా శర్మారెడ్డి చౌదరి కాదు భయ్యా, శరణమా రణమా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. నేను అంటే నువ్వు మాట్లాడగానే నాకు మా ఫేవరెట్ మా లక్ష్మీ మంచి గారు గుర్తొచ్చారు. నేను కూడా షారుఖ్ ఖాన్ లేక బాడీ ఎక్స్పోజ్ చేస్తా కదా, నేను కూడా రోడ్ మీదకి వచ్చి ఎక్స్పోజ్ చేద్దామంటే ఒక గే వచ్చి యాక్ట్ చేసుకుంది. ఒకడేమో లిక్కర్ లాగుతాడు, ఒకడేమో రోడ్డు యాక్ట్ చేసుకుంటాడు. మీ ఇన్విటేషన్ అలా ఉంది, మనం ఏం చేయలేము. అది పాస్పోర్ట్ ఇలా పాస్పోర్ట్ చూసి నేను కూడా ట్రై చేశాను. ఇలా మా పక్కింటి అమ్మాయి చూసింది. ఏ హాస్పిటల్ జాయిన్ అయింది అమ్మాయి? లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్. పొద్దున్న టీవీలో రామ్దేవ్ బాబు చేస్తున్న ప్రోగ్రామ్ చూసి యోగా చేస్తున్నాను. చేతులేమో మెడ కింద పట్టుకున్నాయి. అయితే అది తీయడానికి చాలా కష్టపడాను, మళ్ళీ హాస్పిటల్ వెళ్ళాల్సి వచ్చింది. రామ్దేవ్ బాబాని ఫాలో అయ్యారు మీరు? చాలా ఈజీగా ఉంటాయి అవన్నీ ఆసనాలన్నీ. నేను ఒకసారి అలాగే చేస్తే 3 రోజులు మెడలా ఉండిపోయింది. మా తాత వాళ్ళ ఫ్రెండ్ ని ఫాలో అవుతూ 2 మ్యారేజ్ చేసుకున్నాడు, కానీ మాకు ఆస్తి సగమే వచ్చింది. తాతగారు మీరు ఆ వయసులో 2 సుళ్ళు వేసుకుని మాకే టికానా లేదు తాతగారికి. బస్ లో ఒక పెద్ద ఆయన లేడీ సీట్ లో కూర్చున్నాడు అనేసి నేను వెళ్ళి కూర్చున్నాను. అందరు తిడగాడు అనుకున్నారు. బాబా బస్ లో కూర్చుందేమో తేడా. నేను ప్రదీప్ లా గడ్డం పెంచుకొని యాంకరింగ్ చేద్దామని సెట్స్ దగ్గరకు వస్తే గేట్ దగ్గర కుక్కలు ఎంటబడ్డాయి. కుక్కలతో డీల్ చేయాలి మనం. నా ఇంటి కూడా పడుతుంటాయి వింత బట్టలు వేసినప్పుడు. ఈసారి ప్రోగ్రామ్ లో మీరు డీల్ చేసి చూపించండి, నేను దాన్ని ప్రాక్టీస్ చేసి వస్తాను. భయ్యా ఎన్ని కుక్కలు కరిస్తే తొడలు ఇక్కడ దాకా వచ్చాయి. హే సీసీయా భయ్యా నువ్వు ఆన్సర్ చెప్పాల్సింది వాళ్ళ. చెప్పండి. పీకే సినిమా చూసి ఆ గెటప్ బాగుందని నేను ట్రై చేశాను. మా డాడీ నాకు చడ్డీ లేకుండా కూడా అంటే చడ్డీ వీడియో తీసి మరి కొట్టారనమాట. టేప్ రికార్డర్ దొరకలేదా? టేప్ రికార్డు ఒక పూర్ పీపుల్ తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట బాగుందని. మరి తీసుకోగానే ఆయన దిగ్భ్రాంతి గురై కింద పడిపోలేదా? అంటే పారిపోయారు కదా అన్న, ఎక్కువ చూడలేదు ఆయన. నేను ట్రై చేశాను, అందుకే మా డాడీ వచ్చి చడ్డీ కూడా తీసి మరి కొట్టారు. గాడ్ ప్రామిస్ నువ్వు ఏం చెప్తున్నా నాకు అర్థం కాలే. ఇలాగే పంచెస్ వేయాలని ట్రై చేస్తూ ఒకసారి ట్రయల్ మా మామ్ పైన వేసాను. సో నాకు రిటర్న్ లో పంచ్ వచ్చింది. బేసిక్ గా పంచులని వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకోవాలమ్మా. శ్రీమంతుడు మూవీ చూసి నేను కూడా మహేష్ బాబు లాగా లుంగి పైకి కట్టి బయటికి వచ్చాను. నన్ను చూసి కుక్కలు వెంటపడ్డాయి. పోరా శ్రీమంతుడా పో. అమ్మా ఆయన లుంగి కడితే అందం అమ్మా. No comments. మెజిషియన్స్ మ్యాజిక్ చేసి బాడీని 2 పార్ట్స్ చేస్తారు కదా, నేను అలానే ట్రై చేద్దామని ఒక డాగ్ ని తీసుకొని దాని టైల్ సెపరేట్ చేస్తే అది నా డైలీ నా వెనక పడుతుంది. జిటాక్సిన్ 650 అనే టాబ్లెట్ మార్నింగ్ 2 వాడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు.
అయితే మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని ఫాలో అవుతున్నాడని చూసాను నేను. అయితే వాడంటే ఇంకా అమ్మాయిలు ఫాలో అయ్యారు. అదే నేను ట్రై చేస్తే నా వెంట వాళ్ళ డాడీస్ ఫాలో అయ్యారు. అతను చేసింది ఏంటి, నువ్వు చేయండి ఏంటి? బీట్ కొట్టాడు. నువ్వేం చేసావు, వాళ్ళ డాడీకి కొట్టావా? వాడు అమ్మాయితో వెళ్తున్నాడు, నేను అమ్మాయి వెనకాల వెళ్తున్నాను. ఓ, వాడు అమ్మాయితో వెళ్తున్నాడు, నువ్వు వెనకాల వెళ్తున్నావు. నీ వెనకాల వాళ్ళ డాడీ వెళ్తున్నారు. ఓ, ఫ్యామిలీ ఒకే చోట ఉన్నారు అనమాట. నన్ను కూడా సెలబ్రిటీని చేస్తాను అంటే రావు గారిని ఫాలో ఎందుకు అలా అనిపిస్తుంది నీకు? ఎప్పటి నుంచి అనిపిస్తుంది? ఆనందాన్ని ఎవరు కోరుకోరు, మరి ఇంత మూల్యానిక? ఎప్పుడైనా క్రైమ్ న్యూస్ గానీ ఇలాంటి చూస్తూ ఉంటావు? చూస్తాను. ఇప్పుడు ఒక హత్య జరిగింది. ఆ హత్య ఎవరు చేశారో తెలియదు. అందరు అనుమానం భార్య మీద ఉంది, కొందరు అనుమానం భర్త మీద ఉంది, ఇంకొంత అనుమానం పక్కింట్లో మీద ఉంది. చచ్చిపోయింది ఎవరన్నా? దోమ. రెడీ, యాక్షన్. భార్య చంపేసింది. నువ్వు జడ్జో లాయరో కాదు భయ్యా, నువ్వు న్యూస్ రిపోర్టర్వి. ఉన్నది చెప్పి డెసిషన్ ఇస్తున్నాడు, ఆ భార్య చంపింది అంట. ఎక్స్ప్రెస్ రాజా న్యూస్ కి స్వాగతం. అది చెప్పాలా? ఎక్స్ప్రెస్ రాజాకి న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు అని స్టార్ట్ చేయాలి. ఓకే, ముఖ్యాంశాలు. ఎవరిది ఎక్కడ ముఖ్యాంశాలు? ఏ ముఖాలు? ఎక్స్ప్రెస్ రాజా న్యూస్. నీకు దండం పెడతారా? ఇప్పుడు టీవీ పెట్టాను నేను, ఇప్పుడే న్యూస్ బులెటిన్ మ్యూజిక్ వచ్చింది. మ్యూజిక్ వచ్చి ఆఫ్ అవ్వగానే నువ్వు కనిపిస్తున్నావు. ఎక్స్ప్రెస్ రాజా న్యూస్ కి స్వాగతం. ఎక్స్ప్రెస్ రాజా న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఒక దోమ చనిపోయింది. ఒక భార్య, ఒక భర్త ఇద్దరు కలిసి ఒక దోమని చంపారు. అది మనకి ఎలా తెలుసు ఎవరు చంపారు? అంటే అది ఇప్పుడు చూడండి. అంటే ఆ వాయిస్ వినగానే నాలోంచి ఒక మానసిక ఆనందం వచ్చింది లోపల నుంచి. రేసుగురులో శృతి అసలు లోపల ఫీల్ అవుతుందని బయటకి ఏం చెప్పుకోలేకపోతున్నాను. గ్రేట్ వాయిస్, వండర్ఫుల్. థ్యాంక్ యూ బ్రో.